హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మొదటి అధ్యాయంలో మనం సాయిబాబా తిరుగలు విసురుటను దాని వేదాంత తత్వమును గురించి తెలుసుకున్నామండి. 2వ అధ్యాయంలో అసలు శ్రీ సాయి సచ్చరిత్రము గ్రంథ రచనకు పూనుకొంటకు అసమర్థత, అందుకు బాబా అభయం ఇచ్చుట, వాడాలో జరిగిన తీవ్ర వాగ్వివాదం గురించి, అన్నాసాహెబ్కు హేమండ్ పంతు అను బిరుదును ఇవ్వటానికి గల మూల కారణం, అలాగే గురువు యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుందామండి. శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. గ్రంథ రచనకు ముఖ్య కారణం. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలను చర్యలను మనసునకు ఆనందము కలుగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితంను, వారి బోధనను వ్రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్క్యమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొంటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమండ్ పంత్ భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుని లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన కాని యోగి యొక్క జీవితంను గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరును అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికను నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా ఎంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయముల యందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటం 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయంలో కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తేండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానమును అను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమును కలుగుచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి
ఆనందము కలుగచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదురు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమును వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగచేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనరి: ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును, నా జీవిత చరిత్ర వ్రాయన అవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు ఇట్లు చెప్పదొడగెను: శ్యామ, కథలను అనుభవములను ప్రోగు చేయమనుమును. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయం చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారంను విడువవలెను. దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యముల యందును తోడ్పడెదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట, అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమంత్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహముతో ఉంటిని. వారు నన్ను షిర్డీకి పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసితిని. ఈ మధ్యలో ఏదో జరిగినది. అది నా షిర్డీ ప్రయాణమును అడ్డుపడినది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించెను. కానీ నిష్ఫలమేను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీయూ సహాయము చేయలేనప్పుడు నేను షిర్డీ ఎలా పోవలను అని భావించి షిర్డీ ప్రయాణంను మానుకొంటిని. కానీ కానున్నది కాకమానదు. అది ఈ విధముగా జరిగెను. నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసీకి పర్యటనకై పోవుచుండెను. తానా నుండి దాదర్కు వచ్చి అచ్చట వసీ పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిర్డీ ప్రయాణంను వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగానూ ఉండెను. అందుచే ఆ రాత్రియే షిర్డీకి పోవ నిశ్చయించితిని. సామాన్లు కట్టుకుని షిర్డీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని. అటులనే దాదరుకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చొనిన పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూచి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మేలు దాదర్లో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో
నేననుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేడు వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండెడివి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లా జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోపు నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910వ సంవత్సరం ఆ ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నోల్కర్ బాబా వాడా చివర ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకునమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరం ఓపికగా మరలా చూడవచ్చును అనెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగి పొరలింది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రమాణము చేసితిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రమున్నే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమున్నే నాకును బాలాసాహెబ్ పాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలను అని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చుని వారికి గురువు మాత్రం ఏమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమున ఆశ్రయించితిని. వాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయేరి. మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము కాని అహంకారము కాని మీకు తోర్పడవు అనను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ హితమిద్దమని ఏమీ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటుమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదములకు తావు లేదని గ్రహించితిని. 1000 వివాదములకు మూల కారణం అహంకారం. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగెను. వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమంత్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదుకు చాలా దూరముగా ఉన్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమంత్ పంతు అను బిరుదుకు మూల కారణం. సాయిబాబా నన్నెందులకు హేమంత్ పంతు అని పిలిచెనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతము. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రి పంతు ప్రధానమాత్యుడు. అతడు గొప్ప పండితుడు. మంచి స్వభావము కలవాడు. చతుర్వర్గ చింతామణి రాజప్రశస్త అను గొప్ప గ్రంథమును రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను. మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుటకు ఒక అమ్మ అనియు నేనెప్పుడునూ అణుకో నమ్రతలు కలిగి ఉండవలననియు బాబా కోరిక అయి ఉండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కర్ను హేమంత్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తు తెలిసే బాబా ఇట్లననియు భావించవచ్చును. ఎలా అనగా హేమంత్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యంతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమననో హేమంత్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ
కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయంను గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమండ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిర్డీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగెను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిర్డీ నుండి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేకున్నచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధల వల్లే చిక్కుననియు రామకృష్ణుడు తమ గురువులైన వశిష్ఠ సాందీపునకు లొంగి అణుకువతో ఉండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము అనగా నిష్ఠ, ఓపిక అనగా సబూరి అను 2 గుణములు ఆవశ్యకమని గ్రహించవలెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ అధ్యాయంలో మార్గం చూపుటకు గురువు ఆవశ్యకత తప్పనిసరి అని, అలాగే నిష్ఠ సబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించవలెను. నిష్ఠ సబూరి అనగా దృఢమైన నమ్మకము, ఓపిక అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.